అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల వెలుగులాగానే వాళ్ళందరి ఇళ్లలో కూడా పరిపూర్ణమైన ఆనందకరమైన సంతోషకరమైన దీపాలు వెలగాలని, ఎప్పుడు కూడా అలా వెలుగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా అడిగితే డెఫినెట్ గా దీపావళి ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే దాని శోభ అటువంటిది కదా. అయితే అందరం ఎంతో కొంత ఇన్వాల్వ్ అవుతారు. అంటే అది ఓన్లీ క్రాకర్స్ యాంగిలే కాదు, లక్ష్మి ఆరాధన విషయం కదండి. అందరికి తలొక ధర్మం కనబడుతుంది దాంట్లో ఒక్కొక్క యాంగిల్ తీసుకుని కూడా దాన్ని ఇష్టంగా దాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఈ దీపావళి పండుగ రెండోది ఏంటంటే, నాకు మన పండుగల్లో బాగా ఇంకా ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏంటంటే, మనతో పాటు సమానంగా అన్య మతాల వాళ్ళు కూడా చేసుకుంటారు. చాలా ఆనందం. చాలా నేను బోలని సందర్భాల్లో చూసాను. అటు ముస్లిమ్స్ అవచ్చు, క్రిస్టియన్స్ అవచ్చు, ఆ దీప సంచారం కాల్చుకోవటం అంటే అది కూడా దానివల్ల ఏంటంటే మనందరి మధ్య ఒక రకమైన ఐక్యమత్యం పెరిగేది. ఇది చాలా ఐక్యమత్యాన్ని పెంచే పండుగగా చూడాలి. గ్యారంటీగా ఇదే. దీపావళి అనగానే వెంటనే ఎక్కడ లేని ఈ సోషల్ కాజెస్ అవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి, లేకపోతే ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది అని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి కూడా అంటే మంచి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం గ్రహించగలగాలి. ఆఫ్ కోర్స్ మనమే క్రాకర్స్ కాల్ చేయండి అని ఎంకరేజ్ చేయడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. రైట్ సార్, ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే లక్ష్మీ ఆరాధనకి చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చెప్తుంది. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటిది అని తెలుసు, కానీ దీపావళి అమావాస్య ఇంకా ఇంకా ఎక్కువ ప్రీతికరమైనది. అయితే ఏ సమయంలో నిర్దిష్టంగా ఈ సమయంలో గనక అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం ఆ సంవత్సరం అంతా కూడా ఉంటుంది అని వినడం జరిగింది. దీని గురించి వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్? ఎట్లా మనం అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు దీపావళి అమావాస్య నాడు? తప్పకుండా. అంటే ఈ దీపావళి అనేది సరే, మనం అందరం దాని యొక్క చారిత్రక నేపథ్యం కానీ ఇతివృత్తాలు కానీ మనకు అవసరం లేదు. కానీ అంటే అవి విని ఉండే ఉంటారు కాబట్టి అవసరం కాదు. సరే, ఏదైనప్పటికీ కూడా దీప ప్లస్ ఆవలి, దీపావళి అంటే కనుక దీపాల సముదాయం అనేది, దీపాల వరస. అది వలి అంటే వరుస అని, దీప పెట్టి వరుస వలి అనేది ఒక్కళ్ళు విడదీస్తే దీప ప్లస్ ఆవలి అలా విడదీసిన వాళ్ళు కొందరు. సో ఏదైనా అక్కడ అంతిమంగా అయితే కొన్ని దీపాల పంక్తి లేదా దీపాల సముదాయం కదా. సో అలాంటి జ్ఞానవంతులైన దీపాల సముదాయమే దీపావళి నన్ను అడిగితే. అంటే ఈ దీపం ఎందుకు వెలిగిస్తున్నాం, ఈ దీపతత్వం ఏంటి అనేది. సో ఒక దీపం కనుక మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఏదైతే త్రిమూర్తి తత్వం అనేది ఉందో ఆ త్రిమూర్తి తత్వం అంతా కూడా ఇక్కడ మనకి దీపంలోనే ఉంటుంది. అంటే ఒక టైం వరకు అది తెల్లగా స్వచ్ఛంగా వెలగటం అంటే కనుక అది బ్రహ్మ అనుకునేది, మధ్యలో ఎర్రగా ఏదైతే ఉంటుందో అది విష్ణుమూర్తి అనుకునేది, తర్వాత ఏదైతే ఇంకా కొండెక్కుతూ నెమ్మదిగా ఒక జాలగా ప్రజ్వలించేది రుద్రుడు, శివుడు అనేది. అలా కూడా చూడొచ్చు. అదే మళ్ళీ అవ్యక్తత్వంగా మళ్ళీ మన అమ్మవారిని చూస్తాం మళ్ళీ. కనుక అంతకంటే ఏముంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, అంతమంది దేవతలు కూడా వాటిలోనే ఉండటం అనేది. ముఖ్యంగా ఏదైతే దీపావళి లక్ష్మీదేవి ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, ఇక్కడ మనం వెలిగించే నువ్వుల నూనె పెట్టాలి. నిజానికి అయితే కనుక అంటే నువ్వుల నూనె అనేది ఇప్పుడు మనం 5 దీపాలు అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే దీపావళి రోజు దక్షిణంలో అనేది మనం ఎప్పుడో అసలు యమపంచకం నుంచి చెప్తున్నాం. సో దక్షిణముఖంగా అనేది కాదు, మొత్తం 5 రకాల దీపాలు మట్టి ప్రమిదలు 5 దీపాలు పెట్టాలి కంపల్సరీ. సో మొదట ఏదైనప్పటికీ కూడా దక్షిణముఖంగా ఒకటి అనేది వెలుగుతుంది. అలాగే మిగతా 4 దిక్కుల్లో ఒకటి మధ్యలో వెలిగిస్తాం. ఈ 5 దీపాలు కంపల్సరీ పెట్టాలి మనం. ఇక పాత రోజుల్లో ఏంటంటే అసలు దీపాలు పెట్టకుండా ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళ వాళ్ళు మన గతించిన పెద్దల కోసం దివిటీలు పెట్టుకుని నుంచి ఉంటారు, కొట్టిస్తారు, చూపిస్తారు. ఎందుకంటే పెద్దలకి దారి చూపించడం కోసం. ఇప్పుడు దాని స్థానైన దివిటీలు కొట్టడం కాకుండా దక్షిణాభిముఖంగా ఒక దీపం పెట్టడం అనేది యమదీపం అంటారు. దాన్ని యమదీపం అంటాం. సో అది ఆ దీపం అనేది. కనుక ఇక్కడ ఏదైతే ఈరోజు మనం దీపాలు అంటే నరక చతుర్దశి నాడు పొద్దున మనం అభ్యంగ స్నానం ఏదైతే చేస్తామో ఆ చేసే యొక్క స్నానంలో అంటే ఆ నీటిలో కూడా లక్ష్మీదేవి తాత్కాలికంగా ఉంటుందని, తర్వాత నువ్వుల నూనెలో దీపం ఉంటుందని, ఇక మొత్తం అంతా కూడా ఏదైతే దాని యొక్క వెలుగుందో ఆ వెలుగంతా కూడా ఈరోజు ఆవిడే ఉంటుందని, లక్ష్మి. సో అందుకని ఆ రకంగా కూడా మనం దీపావళి చేసుకోవటం అనేది ఉంటుంది.
సరే దీపం అనేది జ్యోతి స్వరూపం అనుకుంటే ఆ జ్యోతి అనేది మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. జ్ఞాన జ్యోతి అవ్వచ్చు, సంపదలకు సంబంధించిన జ్యోతి కావచ్చు. జ్యోతి అంటే వెలుగు చూపడం, కాంతి. అయితే ఈరోజు ఎలా చేసుకోవాలి అంటే అనేక మార్గాలు ఉంటాయి. అందరూ తలో ఒక రకం అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఉత్తరాది నుంచి అనేక రకాలైన తాంత్రిక పరిహారాలు అన్నీ కూడా మనకి వచ్చాయి. అవే నెమ్మదిగా ఒక్కొక్కరు సింపుల్ రెమెడీస్ అని, ఇంకో రెమెడీస్ అని మనం వ్యాప్తి చేయటం అనేది జరుగుతుంది. కానీ మనకి దేవీ శరన్నవరాత్రులు కానీ, ఇటు వినాయక నవరాత్రులు కానీ ఏవేప్పటికీ కూడా తాంత్రిక పూజలు కానీ, ఒక తాంత్రిక పరిహారాలు కానీ అత్యంత విరివిగా లభించే కాలం లేదా అత్యధికంగా మనం చేయవలసిన కాలం ఏదైనా ఉంటే దీపావళి. త్వరితగతిన మన కోరికలు నెరవేర్చబట్టడం ముఖ్యంగా ఈరోజు మనం చేసేదంతా కూడా లక్ష్మీ కటాక్షం కోసం. సో అందుకని అనేక రకాలైన తాంత్రిక పరిహారాలు ఉన్నాయి. అంటే నన్ను కూర్చోబెట్టి మాట్లాడిస్తే కనీసం 1000 పరిహారాలు చెప్పగలను. అంటే అంత విస్తృతమైన సాహిత్యం దీని వెనకాల ఉంది అని చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఆన్ దిస్ నోట్ తంత్రం అంటే భయపడకూడదు. తంత్రం అంటే ప్రక్రియ అంతే. తంత్రం అంటే అదేదో కాదు, ప్రక్రియ అంతే. యంత్ర తంత్ర మంత్ర, మంత్ర యంత్ర తంత్రం అది ఉంది కాబట్టి అందులో ఒక పద్ధతి. ఇలాంటి తాంత్రిక పరిహారాలన్నీ కూడా మనకి హోలీ పండుగ రోజు కూడా చాలా ఉన్నాయి, చేస్తారు. ఈ ఉత్తరాది వాళ్ళు ఎక్కువ ఫాలో చేస్తారు. వాళ్ళంటే చాలా ఎక్కువగా అనుసరించడం అనేది మనకి ఏంటంటే అది నేనేదేంటంటే మనకి చిన్న చూపు అని కాదు, కానీ మనం కొన్ని ప్రతిదీ ఒక మోస పద్ధతిలో వెళ్తాం. దాని నుంచి కొద్దిగా బయటకు రావాలి అనేది నా ఉద్దేశం. ప్రతిదానికి ఇది ఎందులో ఉంది, ఇది ఏ పుస్తకంలో ఉంది, ఇది చూపించండి, ఇక్కడే అయిపోతున్నాం మనం జీవితాలు. ఆయన అదే చెప్పారు, నేను ఇదే చేస్తున్నాను అనేది కాదు. మనం ఇంకొద్దిగా లోతుగా అధ్యయనం చేయాలి అంటున్నాను నేను. ఇప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా ఈ పూజ ఉంది, ఆ పూజ అనేది ఇది ఇలాగే చెయ్యాలా, కొన్నిసార్లు విపరీత ధోరణిలో అనిపించవచ్చు, కానీ చెయ్యొచ్చు. భగవంతుడు అనేవాడు ఆయన మనలో ఉండే ఆత్రుని గమనిస్తున్నాడు కానీ, మనలో ఉన్న నిర్మలత్వాన్ని గమనిస్తున్నాడు కానీ ఇంకోటి ఏమి ఆయన చూడటల్లా. సో ఒకసారి మనం విభిన్న విధానంలో వెళ్ళొచ్చు. అంటే ఏమంటే పుక్కిలించిన నీటితో అభిషేకించిన భక్తుల్ని ఆయనే ఆదుకున్నాడు కదా. సో మాంసం ముద్దలు ఆయన దగ్గర పెట్టినా కూడా ఆహారంగా స్వీకరించిన వాడు ఉన్నాడు. అలాంటి విలక్షణమైన విధానంలో దేవుడు మన అనుగ్రహించే కథలు కుక్కలలో ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను ఇదే పద్ధతిలో వెళ్ళాలి, అమ్మో లక్ష్మీదేవికి మడి కట్టుకోకపోతే కోపం వేస్తుందేమో. కొన్ని కోపాలు వస్తాయి. మీరు జుట్టు ఎరబోసుకుని కూర్చుంటే కోపం రావచ్చు. అంటే జుట్టు వెరబోసుకోవటం అనేది ఇక్కడ చెప్తున్నా. మనం ప్రతిదాని వెనకాల కూడా ఒక సైన్స్ గమనించాలి. ఈ ఏదైతే జుట్టు వెరబేసుకులు ఉంటాయో ఆ కేశాలను పట్టుకుని ఆత్మలు వస్తాయనేది ఒకటి, అంతే తప్ప వేరే కాదు. అందుకే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడంటే ఏ టైంలో అనేది కాకుండా పాత రోజుల్లో అయితే కంపల్సరీ మన పెద్దవాళ్ళు మిట్ట మధ్యాహ్నం పూట అసురు సంచి వేళ ఇలా జుట్టు వెరబోసుకు తిరగద్దనేవాళ్ళు. మిగతా రోజుల్లో తిరిగిన దాన్ని అంత పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ మీరు మిట్ట మధ్యాహ్నం మటుకు వెర తీసుకుని వెళ్తే మటుకు వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే సాధారణంగా ఏవైతే ఈ దుష్ట శక్తులు ఉంటాయో ఆ సమయాల్లో తిరుగుతాయి. అవి కేశాలని ఆశ్రయించి ఉంటాయి, అంతేగా. అందుకని దాన్ని చక్కగా అల్లేసుకుని పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అయితే ముఖ్యంగా పెట్టుకోవాలి. తర్వాత మన యొక్క కర్మక్లేశాలన్నీ కూడా ఆ కేశాల్లోనే ఉంటాయని మనం దేవుడికి కేశాలనే ఇస్తూ ఉంటాం. అది కదా. అయితే ఇవాళ మీకు ఒక మంచి పరిహారం అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు సమయం అడిగారు. ఇక్కడ అదే చెప్తుంది, దీపావళికి మనకి 2 సమయాలు ఉంటాయి. ఒకటి సాధారణంగా పూజలు చేసుకునే వాళ్ళ కోసం, మరొక సమయం అనేది సాధకులకి ఇలా తాంత్రిక పరిహారాలు అవలంబించే వాళ్ళకి. ఇలా 2 ముహూర్తాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఆ 2 ముహూర్తాలు ఏంటంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి. ఈరోజు మనకి స్థిర లగ్నాల్లో ఆవిడని పూజించాలి అనేది తరతరాలుగా వస్తున్న శాస్త్రం. సో మనకి స్థిర లగ్నాలు అంటే కుంభలగ్నం అనేది ఉంటుంది, వృషభ లగ్నం అనేది ఉంటుంది, తర్వాత సింహ లగ్నం అనేది ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక లగ్నం అనేది ఉంటుంది. అయితే ఈ 4 లగ్నాల్లో మనకి ఏంటంటే ఒకటి మిట్ట మధ్యాహ్నం వస్తుంది ఇంచుమించుగా కుంభలగ్నం. ఇప్పుడు తులారాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మరి అదే కదా. అందుకని వెంటనే మళ్ళీ 7-7:30 కల్లా పొద్దునే వచ్చేస్తుంది వృశ్చిక లగ్నం. అందుకని ఆ 2 లగ్నాలు పనికిరావు. ఈ ముహూర్తాలు ఏంటంటే మనం స్థిర లగ్నం మీద చూడాలి, ఎందుకంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి కాబట్టి. సో రాత్రి 7:30 నుంచి 9:30 దాకా మనకి ఈ వృషభ లగ్నం అనేది కొనసాగుతుంది.
సో అందులో ఆ టైంలో చేసుకోవచ్చు. పైగా వృషభానికి అధిపతి శుక్రుడు. సో మరి శుక్రారాధనకి దివ్యమైన ముహూర్తం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మీరు అర్ధరాత్రి సాధనలు చేయడానికి కానీ ఇతరత్ర పూజలు చేయడానికి కానీ ఈ అర్ధరాత్రి పూజ అనేది కూడా అవసరం. అంటే నిజానికి ఏంటంటే ఏదైతే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నుంచి ఈ యొక్క దీపావళి రోజు మాత్రమే భూమి మీద సంచరిస్తుంది లక్ష్మీదేవి. అందుకని మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రాత్రిపూట పూజలు చేసి చేయకపోయినా అంటే అప్పుడంటే ప్రతి ఇంటికి కూడా 2 రకాల దర్వాజాలు అంటే తలుపులు ఉండేవి మనకి. అందుకని ఒకవేళ మనం వీధి తలుపు మూసేసినా దొడ్డి తలుపు రావడం కోసం ఉంచేవాళ్ళం. అంతేగా ఇవాళ అపార్ట్మెంట్లు అంటే ఒకటే మనకు ఉండటం వల్ల మనం ఏం చేయలేని పరిస్థితి. అందుకని ఉన్నంతలో ఏదైనా సరే కొంత బెటర్ ఏంటంటే ఏదో ఒక కిటికీ అయినా మనం తెరిచి ఉండాలి. అంటే ఎవరింట్లో అయినా సరే ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఆవిడ రావడానికి చూస్తుంది. అందుకని ఆవిడకి వచ్చేందుకు ఒక మార్గం ఏర్పాటు చేయాలి. అలాగే మనకి ఏదైనా సరే ఇలా పూజలు క్రియలు తెలిస్తే ఆ పూజలు చేయాలి. సార్ వంటింటి తలుపు ఉంటుంది సార్ చాలా వరకు, అది తెరిచి ఉంచినా ఓకేనా? అదేగా నేను అనేది, ఎక్కడ మీకు అవకాశం ఉంటే ఆవిడ రావడానికి ఏదో ఒక దారి చూపించాలి. మొత్తం అంతా మూసేసుకుంటే ఆవిడ రాలేక ఆ తర్వాత మీకు సంపదలు ఇవ్వలేక ఆవిడ పాపం బాధపడాలి. అంటే ఇక్కడ వీళ్ళు అంటే ఇప్పుడు మనం ఏమంటాం నాస్తికులు ఉంటారు కదా, ఆ నాస్తికులు ఇలా తెరిచి ఉంటే లక్ష్మీదేవి వస్తుందా అనేది ఉంటుంది కదా, లేకపోతే రాలేదా ఆవిడ కనుక ఆవిడకి అనేక రకాలైన శక్తులు ఉంటాయి కదా, ఆ శక్తులతో ఆవిడ తీసుకురాలేదా అనేది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన హిందూ మెదడులో ఉన్న విధానం అంతా కూడా ఏంటంటే కనుక సాధారణంగా మనకు వచ్చే ఏదైనా సరే ఇప్పుడు మనమైతే ఇవాళ కుదిరితే కరెక్ట్గా 7:30 9:30 మధ్య వెలిగిస్తాం. కానీ అన్ని రకాల సమయాల్లో వెలిగించే వాళ్ళు కూడా ఇవాళ ఉన్నారు మనకి. అందుకని సాధారణంగా ఏంటంటే మనకి ఏదైతే ప్రధాన వాకిలు ఉంటుందో అటు నుంచి వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, దొడ్డి వైపు నుంచి వచ్చే ప్రమాదాలు తక్కువ ఉంటాయి. అందుకని వీధి వాకిలు మూసి దొడ్డిదారి తెచ్చేవాళ్ళు. ఈ బయట వెలిగించినంత ఏదైతే ఉంటుందో ఆ కాలుష్యం అంతా కూడా వెనక నుంచి వెళ్ళిపోతుంది. అది అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే లక్ష్మి. ఈ యాంగిల్ ఉంది దీని వెనక. అంతేగా ప్రతిదానికి ఒక యాంగిల్ ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు పైన గమనిస్తే నా బోటు నమ్మాను కాబట్టి నేను లక్ష్మీదేవి దొడిదారిని వస్తుంది అనుకుంటున్నాను. నువ్వు నమ్మలేదు, అనారోగ్యము ఆ దాన్ని పోతుంది అనుకోండి కదా. సో అందుకని మనం ఎప్పుడైనా సరే ఉన్నది ఏదైనా తార్కికత అనేది ఏదైతే ఉందో ఆ విజ్ఞతకి వదిలేయటమే. మనం వాదాలు వేసుకుంటుంటే టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏమీ లేదు, పని ఉండదు. రైట్ సార్. అయితే ఇప్పుడు ఆ సమయంలో ఈ వృషభ లగ్న సమయంలో లక్ష్మీ ఆరాధన చేయమన్నారు కదా, మరి ఎటువంటి పూజ చేయమంటారు? ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేయటం అనేది అలాగూ సర్వసాధారణ అష్టోత్తర పూజ చేస్తారా, సహస్రనామ పూజ చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ నేను ఒక తంత్రమే చెప్తాను. ఇందాకే చెప్పాను, నేను తంత్రమే చెప్తాను మీకు అని చెప్పండి. సో దీనికి ఏంటంటే కొద్దిగా కష్టం ఉంది, మీరు పగలంతా కష్టపడండి. అంటే ఇది కూడా చాలా అద్భుతమైన తంత్రం. చాలామందికి మనం చేసింది కూడా చాలా ఏళ్ళ కిందట, ఇప్పుడు కాదు. ఇదేంటంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. ఆ కొబ్బరికాయని మొత్తం అంతా కూడా అదే దాని మీద ఉండే పొట్టంతా తీసేయాలి. ఒక బ్లేడ్తో అవ్వచ్చు, దేనితో సరే అలా గీకటమే. అది నున్నగా అయిపోయేదాకా కష్టపడాలి. అది మీరు పగలంతా కూర్చొని చేస్తారా లేదా అప్పటికప్పుడు చేస్తారా మీ ఓపిక. కానీ ఇక్కడ కొబ్బరి పీచు అనేది ఉండకూడదు. కొద్దిగా కూడా మొత్తం అంతా కూడా నున్నగా ఒక రాతి ఇది ఎలా అయితే ఉంటుందో అలా ఉండిపోవాలి, రాతి పలకలాగా. అంత నుగారింపు రావాలి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఆ నుగారింపుగా వచ్చింది ఏదైతే ఉంటుందో ఆ కాయకి శుభ్రంగా పసుపు రాసేయాలి. ఈ నున్నగా చేయటం వరకే మీరు ఆ టైం, కానీ ఈ పసుపు రాయటం ఇంకా సాయంకాలం మీకు కొట్టడానికి చివరిలో పీచు ఉంటుంది కదా, అది కూడా కొట్టేది కాదు, మొత్తం ఒక రౌండ్ బాల్ లాగా. అంటే దాని షేప్ మీరు ఏ కొబ్బరికాయ ఏ షేప్ లో కొన్నారో అది మీ ఇష్టం. గుండ్రంగా కొన్న షేప, కోలగా ఉన్న షేప్ అనేది మీ ఇష్టం. కానీ అది నున్నగా ఉండటమే ప్రధానం. ఆ నున్నగా చేయటానికి మీకు టైం అవసరం లేదు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పూజ ఏదైతే ఉంటుందో అది మాత్రమే దీపావళి సమయంలో. అంటే ఆ కొబ్బరికాయని మీరు అలంకరించడం అనుకోండి, నేను ఏదైతే తంత్రం చెప్తానో పూజ అనుకోండి, అవన్నీ మాత్రమే మీరు ఇక్కడ సింహలగ్నంలో చేస్తే సింహలగ్నం, వృషభ లగ్నంలో చేస్తే వృషభ లగ్నం. ఈ 2 లగ్నాలు మీరు ఎప్పుడు ఆచరించితే అప్పుడు. ఓకే. అయితే
నాబోటి వాడు సాధకుడు కాబట్టి అర్ధరాత్రి చేస్తే మరింత మంచిది అంట. నిశితి కాలంలో కూడా చెప్తూ ఉంటారు అమ్మవారి ఆరాధన. అందులో రైట్ సార్. అది సాక్షాత్ ఆ సమయంలోనే లక్ష్మీదేవి వస్తుంది అనేది ఒక నమ్మకం. రైట్ సార్. సో అందుకని అలా చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు అది ఏదైతే మనం చెప్పిన టైం అంటే దాని టైం మనం చెప్పామో లేదు. సింహలగ్నం సమయం అయితే కనుక అది అర్ధరాత్రి ఇంచుమించు 2:30 నుంచి 4:30 మధ్య ఉంటుంది. అంతే. సో ఆ సమయంలో చేసుకోవాలి. రైట్ సార్. సో అది ఒక గంట అటు ఇటు అయినా ఆ టైంలో మనం చేసుకుంటూ ఉండటమే. కొబ్బరికాయకి పసుపు రాసేసి. రైట్. పసుపు ముందు అయితే నున్నగా చేయాలి. తర్వాత చక్కగా దానికి పసుపు రాసి తర్వాత 2 బొట్టులకు కుంకుమ పెట్టాలి. ఇక్కడ మూతిలాగా మళ్ళీ ఇంకో కుంకుమ పట్టు పెట్టాలి. అంటే ఇది ఒక కన్ను దగ్గర ఒక కుంకుమ పొట్టు ఉంటుంది, ఇక్కడ ఒక కుంకుమ పొట్టు ఉంటుంది, ఇక్కడ ఒక కుంకుమ పొట్టు ఉంటుంది. ఓకే. అలా 3 బొట్లు అవుతాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే ఈ కొబ్బరికాయ ఉంది కదా, ఆ కొబ్బరికాయతో మనకి కొద్దిగా ఖరీదైన మేము పెట్టగలము అనుకుంటే కనుక కుంకుమ పువ్వు, మాకంత స్తోమత లేదు అనుకుంటే కనుక ఆరావళి కుంకుమని అమ్ముతారు. అది కొద్దిగా తక్కువ ఖర్చుతో అవుతుంది. ఆరావళితో కానీ లేదా ఏదైతే మనం చెప్పిన కుంకుమ పువ్వు కానీ ఇలా జల్లుతూ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చేయాలి. ప్రకృతి నమః అది అలా 108 సార్లు చేయటమే. అయితే తర్వాత మనకి 108 నామాలు చేయటం. తర్వాత రెండోది ఏంటంటే ఇదే సమయంలో గురువింద గింజలను అమ్ముతారు. పైన ఎర్రగా ఉంటే కింద నల్లగా ఉంటుంది. ఆ గురువింద గింజలు దొరికే వాళ్ళు దీంట్లో గురువింద గింజలను కూడా కలపచ్చు ఈ కుంకుమ పువ్వులో. అంటే ఈ పూజలో అంటే పూజలో అలా చేస్తే చాలు. ఇంకా మంత్ర జపం తంత్ర జపం కూడా ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత ఈ కొబ్బరికాయతో పాటు ఒక 3 రూపాయి నాణాలు కానీ ఏదైనా సరే 5 రూపాయల నాణాలు అవ్వచ్చు, 10 రూపాయల నాణాలు కావచ్చు, వాటికి మనం పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ కొబ్బరికాయకి మాత్రం చేయాలి. అది కూడా ఇలా వీడితో చేయాలి. కుంకుమ పువ్వు లేదంటే ఆరావళి కుంకుమ వేసి మళ్ళీ సేమ్ ఈ మూటనంతా తీసుకెళ్ళి మన డబ్బు దాచే బీరువాలో చేస్తే ఏదైనా క్లాత్ లో, ఏ కలర్ క్లాత్ లో కట్టమంటారు? ఇది పసుపు రంగు క్లాత్ మంచిది. పసుపు రంగు క్లాత్ అంటే ఆకుపచ్చ ఎరుపు మామూలు మిగతా వాటికి పనికొస్తుంది, కానీ ఇది పసుపు రంగులో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ కుంకుమ పువ్వు అందులోనే ఉండాలి. దాంట్లో ఆ రోజు మనం ఉపయోగించినవన్నీ అంటే రూపాయి నాణాలు 3, తర్వాత గురువింద గింజలు, తర్వాత ఈ కొబ్బరికాయ, తర్వాత పూజ చేసిన సామాగ్రి అంతా దాంట్లోనే ఉండాలి. అయితే ముందే క్లాత్ లోనే ఇది పూజ చేసేసే అలా కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. లేదా ఒక పల్లెల్లో చేస్తే ఆ పల్లె అంతా దాని కనబడ మూట కట్టేసి చక్కగా మన బీరువాలో దాచుకుంటే చాలా తొందరగా ఎలా సంపదలు వస్తాయి కూడా చెప్పలేమా? దాని తర్వాత ఒకవేళ అది తొందరగా పాడదు. కనీసం 5-6 ఏళ్ళు కూడా పెట్టుకున్న వాళ్ళు నేను చూశాను. కురుడి అయిపోతుంది. ఇంకా ఏమో అంతే లోపల ఎండిపోతుంది అంటే కురుడి అయిపోతుంది. అంతే తప్ప కొల్లటం కూడా ఉండదు. ఇంకా అసలు లోపల కొల్ల ఎందుకంటే దాన్ని మనం అంతా పీచి తీసేసాం కదా, అందుకని కొల్లదు. ఇంకా లోపల ఏమైనా చెదిరినప్పుడు ఏం చేయమంటారు దాన్ని? ఇంకా అప్పుడు ఏదైనా సరే ఒక నదిలో కానీ నీళ్ళలో కానీ మూట సహా వేసేయచ్చు. బట్ నా అనుభవం ఉన్నంత వరకు మాత్రం అంత తొందరగా పాడదు. మీరు చెప్పిన రేర్ కేసులో జరిగితే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అయ్యో దీన్ని ఏం చేయాలి, భయపడిపోతారు కూడా. అయ్యో కుళ్ళిందంటే ఏమైనా నెగిటివిటీ అని భయపడాల్సిన అవసరం అస్సలు భయపడకండి. తప్పకుండా మళ్ళీ మీకు ఇంకొక అవకాశం ఇస్తుంది, మళ్ళీ చేసుకోమని అర్థం. అలా మళ్ళీ చేసుకోవాలి. ఒకవేళ ఇది దీపావళి నాడు మాకు కుదరలేదు, మాకు పీరియడ్స్ ఉన్నాయండి, మేము చేయలేకపోయాం, మళ్ళీ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చెయ్యాలి అంటే ఇంకా నెక్స్ట్ అంటే మనం చెప్పలేదు. అది 1 సంవత్సరం పడుతుందో 2 నెలలే పడుతుంది అంటే లక్ష్మి శుక్రవారం అమావాస్య వచ్చిన రోజు చేసుకోవాలి. ఇది ఒకటి నోట్ చేసుకోవాలి. ఆ శుక్రవారం అమావాస్య మీకు అనుకోకుండా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అదృష్టం. కానీ ఇది శుక్రవారం అమావాస్య రోజు సేమ్ ఇదే వృషభ లగ్నంలో ఉన్న టైంలోనే చేసుకోండి. అంటే వృషభ లగ్నం అంటే ఒక్కొక్క నెల మారుతుంది కాబట్టి స్థిర లగ్నాలు అంటే వృషభ లగ్నం కానీ, సింహ లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, కుంభ లగ్నం, ఈ 4 లగ్నాల్లో వాళ్ళు చేసుకున్నానికి అనువైన టైం ఎప్పుడు ఉంటే అప్పుడు అలా చేసుకోండి. అద్భుతం సార్. చాలా అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని ఈ రోజు సూచించారు. ఖచ్చితంగా సంపదలు ఎలా వస్తాయో కూడా తెలియదు అని అంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పటం, ఇట్లా చెప్పటం నేను ఫస్ట్ టైం వినటం ఈ సుమారు 3 ఏళ్లలో కూడా. అంటే కొన్ని తాంత్రిక పరిహారాలు ఉన్నాయి, ఎప్పుడు అవసరమో అప్పుడే చెప్తున్నాను అంతవరకే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరొక్కసారి మీకు దీపావళి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్.